ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఆదికాండం 1వ అధ్యాయము 26వ వాక్యములో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఈ యొక్క వాక్యములో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని బహువచనములో దేవుడు ఎవరితోనో మాట్లాడేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అనేక మంది అనుకుంటారు ఇది దేవదూతలతో మాట్లాడాడేమో లేదా వేరే ఎవరితో మాట్లాడాడని ఒక ప్రశ్నతోనే దీన్ని మనము సంధించవలసినదిగా ఉంది. ఆదికాండం 1వ అధ్యాయములో దేవుడు అని వచ్చేటువంటి ప్రతి వచనములోనూ ఏలోహిం అనేటువంటి పదాన్ని హీబ్రూ భాషలో రాసి ఉంటారు. ఏలోహిం అనే పదము బహువచనములో ఉంటుంది. అది త్రిత్వమును ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట. దీని గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వబడుతుంది. దాన్ని కూడా మీరు చూసి అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ దేవుడు అనగా త్రియక దేవుణ్ణే ఇక్కడ సూచిస్తుంది. దేవుడు తనకు తానుగా మాట్లాడుకొని ఆయన నరులను చేద్దాం, మనిషిని చేద్దాం అని చెప్పే విషయాన్నే ఈ వచనంలో మనము చూడవచ్చు. ఈ యొక్క వాక్యములో మరి 2 పదాలు ఇవ్వబడి ఉంటుంది, స్వరూపము మరియు పోలిక. స్వరూపము అనగా ఇమేజ్, దీన్ని హీబ్రూ భాషలో సలాం అని అంటారు. ఆ యొక్క పదం యొక్క అర్థం ఏమంటే టు కార్ అనగా చెక్కటము లేదా రూపొందించటం అనేటువంటి అర్థమును ఇది ఇస్తుంది. 2వ పదము పోలిక. ఈ యొక్క పోలిక అనగా లైక్నెస్, డీముట్ అనేటువంటి హీబ్రూ పదాన్ని వాడారు. అనగా రిజంబలెన్స్. దేవుడు మనిషిని తన స్వరూపమందు చేశాడంటే అయితే దేవునికి స్వరూపం ఉందా అనేటువంటి ప్రశ్న వస్తుంది. అయితే దేవునికి స్వరూపము లేదు, స్వరూపము అవసరము కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మనిషిని దేవుడి భూమిలో నివసించడానికి సృష్టించాడు. భౌతిక ప్రపంచములో నివసించే మనిషికి భౌతిక కాయము అవసరము, దేవుడికి అవసరం లేదు. అప్పుడు భౌతిక కాయమును ఎలా చేస్తూ ఉన్నాడంటే దేవునికి తనకు ఉన్నటువంటి అన్ని సెన్సెస్ను బట్టి మనిషికి ఒక రూపమును ఇస్తూ ఉన్నాడు. అంటే దేవుడు చూడగలుగుతాడు, మనకు శారీర ప్రకారంగా చూడటానికి కళ్ళను ఇస్తూ ఉన్నాడు. దేవుడు వినగలుగుతాడు, మనకు వినటానికి చెవులను ఇస్తూ ఉన్నాడు. దేవుడు క్రియలు జరిగించగలుగుతాడు కాబట్టి మనకు చేతులను ఇచ్చాడు. ఇలాగా ఆయనకున్నటువంటి సెన్సెస్ అన్నిటికీ మనకు ఒక రూపమునైతే ఇచ్చాడు. ఎందుకంటే ఈ భూమిలో జీవించాలి కాబట్టి ఈ భూమిలో జీవించే వరకే ఈ రూపం మనకు అవసరమై ఉంటుంది. 2వది పోలిక. పోలిక అంటే దేవుడు పోలిక, దేవుని వలె మనం ఉన్నాము అంటే ఏమర్థం అంటే దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, మనకు ప్రేమనిస్తూ ఉన్నాడు. ఇలాగా ప్రేమ, ఆప్యాయత, దయ, కనికరము, జాలి ఇలాంటివన్నీ ఇస్తూ ఉన్నాడు మనకు కూడా. అదే రీతిగా మనలో ఎక్కడో ఒకసారి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మనకు తట్టుకోలేనటువంటి బాధ, తట్టుకోలేనటువంటి ఒక ఆవేదన కలుగుతుంది కదా. ఇవన్నిటిని హ్యుమానిటీ అంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనలో మనము దీన్ని పెంపొందించుకోలేదు, కానీ దేవుడు మనలో ఆల్రెడీ పెట్టాడు. దీనికి అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనకు పరిశుద్ధతను కూడా మనలోకి ఇచ్చాడు. అదే తన పోలిక చెప్పున. మనిషి అయినటువంటి వాడు పాపము వలన ఈ యొక్క పరిశుద్ధతను కోల్పోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ భూమిలో జన్మించినప్పుడు ఎలాగైతే దేవుడు మనుషులను చేశాడో ఆ విధంగానే దేవుడు యేసుక్రీస్తును కూడా ఈ భూమిలో జన్మింపజేశాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యములో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడంట. అవును, మనము కూడా ఆయన స్వరూపంగానే రూపొందించబడాం. కానీ యేసు ప్రభు తన పరిశుద్ధతను కాపాడుకొని తన పరిశుద్ధత వలన మనకందరికీ కూడా ఆ పరిశుద్ధతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. దానిని పొందుకున్నట్లయితే మనము మరలా దేవుని రూపమును, దేవుని యొక్క పోలికను మరలా పూర్తిగా మనము ధరించుకున్న వారం అవుతాము. కాబట్టి దేవునికి రూపము లేదు, దేవునికి ఉన్నటువంటి సెన్సెస్ని మనకు రూపముగా ఇచ్చాడు. అదే రీతిగా దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాలని మనకు ఇచ్చి ఉంటున్నాడు. అదే ఈ యొక్క స్వరూపము, పోలిక అనే పదాల యొక్క అర్థము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోలకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.